వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేయాలి. ఎన్టీఆర్ గారిపై గత 15 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని, మా యొక్క సహనాన్ని మీరు చూశారు. ఇంకా మీ విశ్వరూపం, సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం. మేము ఏ విధమైన ముందుకెళ్లాలో కూడా మేమన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందుని కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారని అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాష్ట్ర రోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రెస్ వాళ్ళు. ఆదోని కేఎం ముజీబ్ నా పేరు. ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని ముజీబు, స్టేట్ కన్వీనర్ని. బాబు గారితో, మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అనే పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులో క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కార్ అవార్డుకి టచ్ చేసిన హీరో. చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా 2009లో తన ప్రాణాల మీదకి వస్తే కూడా ఆ రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం. 2001లో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు. కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని, మరి మా దైవరూపం పెద్ద ఆయన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు. ఆయనకి అసలు మాట్లాడని భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడని భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మనకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు. అందుకోసమే ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడే కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్
మనకి హీరో గారి నడవలో నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలా మంది సోదరులు మాట్లాడినారు. నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యూన్స్లో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్గా ఉన్నాను. పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇచ్చినారు. మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు. మీ ఫ్యాన్స్ మీరు మాకు కోఆపరేట్ చేయాలి సార్. మీరు కాదాడ పెద్ద పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గాప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున, నా తరఫున కోరుచున్నాను. ధన్యవాదాలు.